నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో ఏ కారణం లేకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయా అన్నది చాలా మందికి డౌట్స్ అండి. అవును, అసలు కారణాలు ఏమీ లేకుండా వాళ్ళకి ఎన్ని పరీక్షలు చేసినా అన్నీ నార్మల్గా ఉండి అబ్సల్యూట్గా అతను ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. సో ఇది అంటే నా దగ్గరికి పరీక్షల కోసం కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం కానీ, షాక్ థెరపీ కోసం కానీ వచ్చినప్పుడు, సార్ నాకు ఏంటి అన్నీ బాగానే ఉన్నాయంటారు, మరి అంగం స్తంభించడం ఇబ్బందిగా ఉంది, ముందులాగా ఫిట్గా ఉండలేకపోతున్నాను అని డౌట్స్ అడుగుతారు. అందుకని ఇప్పుడు ఫిజికల్ అబ్నార్మాలిటీస్కి ఫిజికల్ ఫిట్నెస్కి కొలతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్లడ్ షుగర్ ఉంది అనుకోండి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత షుగర్ ఉంది ఇంత ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుందని ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు అదేవిధంగా హైపర్ టెన్షన్ ఉంది అంటే బీపీకి అతను చెక్ చేసి మీకు ఇంత బీపీ ఉందని చెప్పచ్చు. అంటే ఫిజికల్ అబ్నార్మాలిటీస్కి కొలతలు ఉంటాయి. అంటే మీకు ఇది లోపం ఉంది, మీకు ఈ టాబ్లెట్స్ పడతాయి అన్నది ఫిజికల్ అబ్నార్మాలిటీస్. వాళ్ళకి పరీక్షలు చేసి కానీ, ఎంఆర్ఐలు చేసి కానీ, సిటీలు చేసి కానీ, ఇన్వెస్టిగేషన్స్ ద్వారా వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉన్నాయని ఈజీగా చెప్పి వాళ్ళని బాగు చేయొచ్చు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఆపరేషన్లు అవసరమైతే చేయొచ్చు. అదే ఈ మెంటల్ హెల్త్ అంటే ఆందోళనలకు కానీ, డిప్రెషన్లకు కానీ కొలతలు ఉండవు. అంటే తనకు తను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేది కొద్దిగా ఇబ్బంది. అంటే సరిగా నిద్ర పట్టడం లేదా ఇలాంటివి అడగచ్చు, కానీ ప్రతి నిద్ర పట్టిన వాళ్ళలో డిప్రెషన్ ఉంటుంది, ఆందోళన ఉన్న వాళ్ళలో డిప్రెషన్ ఉంటుంది అని కాదు కదా. సో ఇది ఒక అసెసర్ అంటే ఒక సైకియాట్రిక్ అసెస్మెంట్కి కానీ, సైకలాజికల్ అసెస్మెంట్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు డిప్రెషన్కి కానీ, యాంగ్జైటీకి కానీ లోనై ఉంటారు. ఇవి సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఏదో తెలియని ఫియర్లో ఉండి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. వాళ్ళేమో చూడ్డానికి నార్మల్గా ఉంటారు, ఆందోళన ఉండదు చూడ్డానికి, అంటే మాట్లాడడానికి. బట్ ఇంటర్నల్గా ఏంటి అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళ సోల్ ఇబ్బంది పడుతుంటుంది చాలా. అయ్యో నాకేంటి, నా అంగస్తంభన జరగట్లేదు. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ యాంగ్జైటీ. అంటే ఎవరికైతే అంగస్తంభన జరగదో వాళ్ళకే ఫీల్ అవుతుంటారు, అమ్మో ఏదో అయిపోయింది అని. దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అది ఇలా పెరుగుతూ వాళ్ళకి అంగస్తంభన లోపాలు అనేది సివియర్గా తయారవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండి ఎటువంటి హార్మోనల్ లోపాలు లేకుండా యంగ్ ఫెలోస్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ గ్రూప్ అంటే 20 to 40 ఏజ్ గ్రూప్ ఉంటారో వాళ్ళలో ఇలాంటివి చాలా ఎక్కువ. మానసిక ఆందోళనకి ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. వీళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా వీళ్ళ అంగస్తంభన లోపాలని సరిచేసుకోవడానికి మనం ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ యూస్ చేస్తాం. ఇది వీక్లీ సిట్టింగ్స్ రావాల్సి వస్తుంది. దీంతో ఏంటి అంటే వాళ్ళకి మానసిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఏ ఇతర ఇబ్బంది వల్ల కానీ ఏదైతే రక్త ప్రసరణ అంగానికి తగ్గుతుందో దాన్ని ఇంప్రవైజ్ చేసి వాళ్ళ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని మనము క్లారిఫై చేయొచ్చు. ఇది యూజ్ చేసుకొని మీరు ఇబ్బంది లేకుండా రివైవ్ కావచ్చు. థ్యాంక్ యూ.